శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపథేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్ ఏమిటంటే కుజుడు నీచ పొందబోతున్నాడు. ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు, మిథున రాశిలో ఉన్నప్పుడు కొన్ని తొక్కిసలాటలు జరుగుతాయని చెప్పారు కదా. యాజ్ ఇట్ ఈజ్ అలాగే చాలా తొక్కిసలాటలు జరిగాయి. మరి మిథునం నుంచి అంటే ఆల్రెడీ కుజుడు నీచబడి వెనక్కి వచ్చి మిథునంలోకి వచ్చాడు, అలాంటిది మరలా నీచంలోకి వెళ్ళబోతున్నాడు కదా. 3 ఏప్రిల్ నుంచి ఒక 45-50 రోజుల పాటు అక్కడ ఉంటాడు. ఉన్నప్పుడు మరి నీచబడ్డ కుజుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి దాని మీద నేను వీడియో చేయబోతున్నా. ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే ముందుగానే కొన్ని ప్లానింగ్స్ చేసుకుంటారు. అది ఒక్కొక్క లగ్నరీత్యా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి. అలాగే మరి దేశకాల పరిస్థితులకి మరి జాతకం లేని వారు ఎటువంటి పరిహారాలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలను ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మేషలగ్నం వారికి అంటే మీకు కుజుడు నీచం వల్ల ఎటువంటి ఫలితాలు, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయంలో బాగుండడం కూడా ఉంటుందండి. ఎప్పుడు కూడా ఒక గ్రహం నీచబడింది అంటే అది ఎంతసేపు బ్యాడ్ తీసుకోకూడదు, కొన్ని మంచి కూడా జరుగుతాయి. ఏమిటవి చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనం జాగ్రత్తలు తీసుకుందాం. లగ్నాధిపతి అంటే మీ లగ్నానికి అధిపతి, మీ రాశ్యాధిపతి అనుకోండి, లగ్నాధిపతి అనుకోండి, నీచ పొందుతున్నాడు 4వ స్థానంలో. 4వ స్థానం అంటే విద్యాస్థానం. పిల్లలకి విద్యా సంబంధించిన విషయంలో స్ట్రెస్ ఇస్తాడు. రెండవది, రైతులు భూమి మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, భూమి మీద ఆధారపడే వాళ్ళు. అటువంటి వారు భూమికి సంబంధించిన విషయంలో అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకునేటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ రంగాల వారు కూడా చూడండి, ఒక్కోసారి ఇదేదో బాగా పెరిగిపోద్దని తీసుకెళ్ళి డబ్బులు పెడితే సడన్గా ఏమైపోద్ది, అది ఒక్కోసారి డౌన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో అయితే ఇందులో మళ్ళీ చంద్రుడు కనుక తిరుగుతూ కర్కాటక రాశిలోకి వచ్చాడు అనుకోండి, ఎప్పుడు వస్తాడు, నెలకు ఒకసారి వస్తాడు అక్కడికి. లేదా చంద్రుడిని కుజుడు చూస్తాడు, తులారాశిలో ఉన్నప్పుడు లేదా కుంభరాశిలో ఉన్నప్పుడు చంద్రుడిని కుజుడు చూస్తాడు. చూసినప్పుడు మళ్ళీ నీచభంగ రాజ్యం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా పాజిటివ్గా కూడా ఉంటాయి ఆ టైంలో. కాకపోతే మేషం వారు ప్రధానంగా భూములు కొనుగోలు చేసేటప్పుడు, అదేవిధంగా మనం ఒక్కోసారి చూడండి రైతులు పంటలు అవి పండిస్తుంటారు, అటువంటి విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇచ్చేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త డ్రైవింగ్ చేసేటప్పుడు 4వ స్థానం అనేటువంటిది వాహన స్థానము. లేదా తల్లిగారికి కాస్త ఎప్పుడు బాడీ పెయిన్స్ ఉంటున్నాయంటే ఆవిడ హెల్త్ విషయంలోని ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరి మంచి చేస్తాడన్నారు కదండి, ఏమిటి అంటే వెళ్ళి చరరాశుల్లో కూర్చుంటున్నాడు. చంద్రరాశులు, చంద్రుడు అంటే కదలిక కారకుడు, ప్రయాణానికి కారకుడు, విదేశాలకు కారకుడు. విదేశీ సంబంధించినటువంటి విషయంలో విదేశీ యోగాలు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారు యోగం ఇస్తుంది. కాకపోతే ఎంతైనా కూడా కుజుడికి శనికి కోణస్థానాలు పడ్డాయి కాబట్టి ఇది దేశకాల పరిస్థితుల్లో కొన్ని ఇస్తుంది ఇబ్బందులు, అవి నేను చెప్తాను అది కూడా. అయితే ఇక్కడ మాత్రం మీకు మంచి ఫలితాలు మాత్రం విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలని ప్రయత్నం చేసేటువంటి వారికి, విదేశాలకు వెళ్ళి చదువుకుందాము లేదా అక్కడ పిహెచ్డీస్, ఎంఎస్లు చేస్తుంటారు, ఇటువంటి వాటికి చాలా 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 బాగుంటుంది. కాకపోతే ఈ ప్రయాణం చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ యొక్క విషయాల్లో మాత్రం కొంచెం కించిత్ వస్తువులు ఏమైనా మర్చిపోతున్నామా, తొందరపాటు నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నామా ప్రయాణాల్లో, ఇటువంటివి పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి. మరి దీనికి ఏమిటండి పరిహారము అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు కుజుడు నీచంలో ఉన్నప్పుడు రెడ్ ఆర్ పింక్ కలర్ డ్రెస్సెస్ ఫస్ట్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీకు 4వ స్థానం అనేటువంటిది ఏంటంటే మన యూనిఫామ్ మనం వేసుకునే డ్రెస్ 4వ స్థానంలో ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గోవుకి క్యారెట్స్ తినిపించడము, కుంకుమార్చన చేయడము అమ్మవారికి. మీరు నిత్యము చేయవలసింది ఎలాగో సూర్యభగవానుడి యొక్క ఆరాధన చేసుకుంటే అలా చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరి జన్మజాతకం లేదండి, లగ్నం లేదు, లగ్నం తెలియదు, రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, మేమేం చేయాలి? ఎప్పుడైనా సరే జన్మజాతకం లేనప్పుడు సహజ మేషం అంటే మేషం నుంచి చూసేసుకోవాలి. మేషాన్నే లగ్నంగా తీసుకొని 4వ స్థానం మీద కుజుడి యొక్క సంచారం కాబట్టి మీరు ఏదైనా ల్యాండ్స్ తీసుకున్నా, లేదా మీరు ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి దేశకాల పరిస్థితులు చూసుకుంటే.
ఎందుకంటే ఈ కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలోకి వెళ్తాడో వీటి మీద ఎఫెక్ట్ ఇస్తుంటాడు. అదీ కాకుండా ఒక 2 నెలల పాటు శని, రాహువులు కలిసి ఉండి కుజుడు కోణంలో ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుంటుందంటే కాస్త ఉద్రిక్తమైనటువంటి వాతావరణం బార్డర్స్లో కావచ్చు, కొన్ని గొడవల విషయంలో కావచ్చు, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ఏప్రిల్ మాసంలో కొంత పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి కూడా మనకి 12వ స్థానంలో జరుగుతుంది. దానివల్ల కొంతమందికి విదేశీ యోగాలు ఉన్న వాళ్ళకి విదేశీ యోగాలు, రకరకాల యోగాలు ఉన్న వాళ్ళకి రకరకాలు జరుగుతాయి పర్సనల్ చార్ట్లో. కానీ మీకు పర్సనల్ చార్ట్ లేదు అనుకునేటువంటి వారు ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది భూములు, గొడవలు, అన్నదమ్ములతో వచ్చేటువంటి వివాదాలు వస్తాయి అనుకునేటువంటి విషయాల పట్ల కాస్త మీరు జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ భూముల్లో ఒక్కోసారి తెలియకుండానే దోషం ఉంటుంది. అంటే ల్యాండ్ కట్ అవ్వడం కానీ, పెరగడం కానీ, అలాంటి వాటికి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం లాంటివి చేయకండి. ఎందుకంటే భూమికి సంబంధించిన కారకుడు కుజ అంటే భూమికి పుత్రుడు, భూపుత్రుడు అంటారు కుజుడిని. అప్పుడు ఏమవుతుంది, భూ సంబంధించిన మనం ఏదైనా దోష సంబంధించిన ప్రారంభించినప్పుడు ఇబ్బంది ఇస్తుంది. అలాగే కొన్ని మెషినరీస్ కొంటుంటారు కొంతమంది, మెషినరీస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బందులు రావడం ఇట్లాంటివి ఏర్పడుతుంటాయి. ఆ కారణంగా ఒక దేశానికి ఇంకో దేశానికి ఏదైనా ఇబ్బందులు రావడం అంటే దేశపరంగా తీసుకుంటే అట్లాంటివి వస్తూ ఉంటాయి. అదేవిధంగా మంచి ఎండాకాలంలో విపరీతమైన వర్షం పడడం, ఎందుకంటే కుజుడు నీచంలో ఉన్నాడుగా జలరాశుల్లో. ఏమవుద్ది, మంచి ఎండ ఉంది, అబ్బా ఇంత ఎండ ఉంది ఏంటి అనుకునేసరికి సడన్గా మేఘాలు వచ్చేసి సడన్గా వర్షాలు పడడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా సరే మీకు జన్మజాతకం తెలిసినా తెలియకపోయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, నవగ్రహాల్లో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము పాయింట్ నెంబర్ 1. రెండవది ఆంజనేయ స్వామి కానీ, నరసింహస్వామి కానీ, లేదా స్కందుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, లేదా ఇంట్లోనే కూర్చొని చక్కగా కుంకుమతో అమ్మవారిని అర్చించడం. ఒక్కొక్క నామంతో శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనుకుంటూ లలితహాస్యనామాలతో చేయొచ్చు. లేదు ఇవేమి నాకు రావనుకుంటే కేవలం శ్రీమాత్రే నమః అనే నామస్మరణతో కూడా చేసుకోవచ్చు. మనకి శాస్త్రాల్లో మనం చూడండి, చాలామంది అన్నం తినేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, లేకపోతే మనం ఎక్కడ బయలుదేరేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది అంటుంటారు. కానీ శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని మీరు, నామాన్ని మీరు 7 సార్లు చేసి మీరు ఏదైనా ప్రారంభిస్తే కూడా దానికి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఒక ప్రయాణంకి వెళ్తున్నారు శ్రీమాత్రే నమః, అన్నం తింటున్నారు శ్రీమాత్రే నమః అని 7 సార్లు అనుకోండి. ఏదైనా సరే ఒక పని ప్రారంభిస్తున్నారు, లేదా ఒక సంతకం పెడుతున్నారు శ్రీమాత్రే నమః అని 7 సార్లు అనుకోండి. ఖచ్చితంగా ఆ పని వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బంది ఎక్కడా కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కాస్త యువకులు ముఖ్యంగా, ఎందుకంటే కుజుడు యువకులకు కారకుడు, గుర్తుపెట్టుకోండి. యువకులకి, భూములకి, అదేవిధంగా కాస్త ఆయుధాలకి, వీటికి కారకుడు అనమాట కుజుడు. కాబట్టి ఏమవుతుంటుంది, ఇట్లాంటి విషయాల్లో స్ట్రెస్ కావచ్చు, తొందరపాటు ఇవి కావచ్చు, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క అంశాల్లో చాలా 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 కేర్గా ఉండాలి. అలాగే కొన్ని ఎర్ర భూములు ఉంటాయి, ఎర్రగా ఉండేటువంటి రెడ్ సాయిల్స్ అంటూ ఉంటారు. రెడ్ సాయిల్స్ కొన్నిసార్లు ఈ కుజుడు నీచపడ్డప్పుడు ఏమవుతుందంటే జంతువులకి ఇబ్బంది అండి. అంటే అడవుల్లో ఒక్కోసారి జంతువులు, కొన్ని అగ్ని ప్రమాదాలు జరగడం వల్ల జుగులో ఉండేటువంటి జంతువులకి, ఎందుకంటే కుజుడు కొన్ని జంతువు వాటికి కారకుడు అవుతాడు. ముఖ్యంగా కుక్కలకు కారకుడు అవుతాడు. మనం ఒక్కోసారి చూడండి ఏదో పిచ్చెక్కినట్టుగా పిల్లల్ని కరిచేస్తున్నా అంటుంటారు, ఇటువంటి వాటికి కారకుడు. కాబట్టి మీకు యువకులైనట్లయితే వాహనాల మీద స్పీడ్గా వెళ్ళడం ఇట్లాంటివి చేయకండి దయచేసి. ఈ 45 to 50 డేస్ ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే, ముందుగానే ప్రతిదీ ప్రణాళిక ఉంటుంది. ఒక భూమి కొనాలనుకున్నా, లేకపోతే ఒక కెరియర్ విషయంలో తీసుకునేటువంటి చదువుకు సంబంధించిన విషయాల్లోని. కాబట్టి ఈ కుజుడు నీచబడ్డప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా కొన్నిసార్లు మనం న్యాచురల్ 4000 అనేది ఎడ్యుకేషన్ స్థానం కాబట్టి ఏ కోర్స్ అయితే తీసుకోవాలో ఆ కోర్సెస్ తీసుకోవడము, తీసుకోకూడదో తీసుకోవడము, అరే ఈ కోర్స్ తీసుకున్నాను అనుకోవడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి నేను చెప్పినట్టుగా ఇవి చేయండి. ముఖ్యంగా దేశీవాలి గోవుకి తినిపిస్తూ ఉండండి. క్యారెట్స్ కావచ్చు, బీట్రూట్స్ కావచ్చు. కానీ ఒకటే అర్థం చేసుకోండి, ఏంటంటే ఈ సమయంలో ఉద్రేకమైనటువంటి నిర్ణయాలు, ఆలోచనలు చేయకూడదు. శ్రీమాత్రే నమః.